నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు. గత ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్లను తోలుబొమ్మలుగా చేసిందన్న పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల కార్యకలాపాలతో తీర ప్రాంత గ్రామాలు కాలుష్యంతో ఇబ్బందులు. ఎమ్మెల్సీ పొడి సూర్యనారాయణ. మొగ తవ్విస్తున్నారు మంత్రి గారు అన్న పట్టించుకొని మంత్రి వాసంశెట్టి సుభాష్. మీడియాతో తమ గోడు వినిపించుకోనున్న రైతులు. మాకు తిండి పెట్టడం లేదు, విశ్రాంతి ఇవ్వడం లేదు, మా ఆరోగ్యం పాడైపోతుంది, మమ్మల్ని రక్షించండి అంటూ గల్ఫ్ దేశాల నుంచి మరో వీడియో. శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సుమారు 5 సంవత్సరాల తర్వాత సీఎం నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ ఇవ్వడానికి కూటమి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రజలకు సేవలు అందించే విషయంలో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టరాదని సూచించారు. విభజన జరిగిన 10 ఏళ్ల కాలంలో తొలిసారి సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు మాకు అద్భుతమైన విజయం అందించారు. వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. అందరి పనితీరుపై ప్రతి 3 నెలలకు ఒకసారి రివ్యూ నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి అయ్యాను, ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు. ప్రజలు మాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ఎన్నో అవమానాలను, ఆంక్షలను దాటుకుని కష్టపడి అధికారంలోకి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు చాలా కష్టాలు పడ్డాం. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యవస్థలను గత ప్రభుత్వం బొమ్మల్లా చేసింది. గత 5 ఏళ్లలో ఎలాంటి పాలన ఉందో అందరికీ తెలుసు అని కలెక్టర్ల కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. Thank you for giving me an opportunity to be a part of this meeting. మీ దృష్టికి we came into power of a huge public mandate, 164 assembly seats, 21 MPs, 93% స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగా ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వెరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితికి రావడానికి మేమందరం కూడా చాలా నలిగి వచ్చాం. వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ, తిట్లు కానీ, ఇంక్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరంతా కష్టపడి. రిలయన్స్ ఓఎన్జీసీ సంస్థల కార్యకలాపాలతో తీర ప్రాంత గ్రామాలు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నాయని, వ్యాధులకు గురవుతున్నాయని ఎమ్మెల్సీ పొడి సూర్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ తక్షణమే తమ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసును కోనసీమకు తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన తర్వాత తరలించుకుపోయిన పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఇక్కడే స్థాపించాలన్నారు. సంస్థలు వదిలే కాలుష్యం వల్ల తీర ప్రాంత గ్రామాల్లో ప్రజలు క్యాన్సర్ వంటి వ్యాధులకు గురవుతున్నారని,
తక్షణం రిలయన్స్ వారు క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇంటింటికి గ్యాస్ను పంపిణీ చేయాలని యానాం కాంగ్రెస్ నేత మల్లాడి సత్యబాబు కోరారు. మొత్తం ఊళ్ళన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి వేళ హిస్టోరియన్స్ కానీ సైంటిస్టులు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి మేధావులంతా కూడా ఘోషిస్తున్నా కూడా ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టే లేదు. వేళ గాడి మొగ నుంచి కాకినాడ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి అంబానీ గారు ప్రపంచ కోటీశ్వరుడు అయ్యాడు ఇక్కడ నుంచి. అలాగే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇక్కడ నుంచి గ్యాస్ పట్టుకెళ్ళి అక్కడ సంపద సృష్టించే రాష్ట్రంగా అక్కడ తయారైంది. కానీ ఇక్కడ ఇన్ని కష్ట నష్టాలతో ₹1 లాభం లేకుండా మా ప్రాంతంలో నిరుద్యోగులు ఉపయోగం లేకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయదారులకి వాళ్ళ వ్యవసాయం అంతా కూడా క్షీణించిపోయేలాగా ఇవాళ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల 12వ ఆర్థిక సంఘం చెప్పినట్టు 50 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ అంబానీ గారు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి పట్టుకెళ్లారు. 12వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది? అస్సాంలో బోడో ఉద్యమం కానీ, ఉల్ఫా ఉద్యమం కానీ, నాగాలాండ్లో నాగా ఉద్యమం కానీ ఇవన్నీ కూడా చేయటం వల్ల 12వ ఆర్థిక సంఘం లాభాల్లో 50% ఎక్కడైతే గ్యాస్ ఆయిల్ తీసుకున్నామో ఆ ప్రాంతానికి ఖర్చు పెట్టమని చెప్పి నిర్దిష్టంగా ఆదేశాలు ఇచ్చినా కూడా ₹1 కూడా మనకి ఈవేళ ఇవ్వట్లేదు. ఈవేళ 25 లక్షల కోట్ల రూపాయల లాభాలు మన ప్రాంతంలో అమరావతికి కానీ, పోలవరానికి కానీ, స్టీల్ ప్లాంట్కి కానీ, నిరుద్యోగులకు కానీ, అలాగే వ్యవసాయదారులకు కానీ పెన్షన్స్ రూపాయలు ఇవ్వాల్సిన అవసరం వారికి ఉంది. అయినా కూడా పాలకులు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఈవేళ 42 మంది ఎంపీలను రాజ్యసభలో పార్లమెంట్లో పెట్టుకుని కూడా మనం కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయలేకపోతున్నాం. ఈవేళ కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి తక్షణమే మన 25 లక్షల కోట్ల రూపాయల లాభం 22 సంవత్సరాల నుంచి రిలయన్స్ ఈ ఏరియాలో రావడం జరిగింది. మన రాష్ట్ర సంపద దీనికి ప్రతి ఏరియాకి గ్యాస్ ఇంటింటికి గ్యాస్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మనం గ్యాస్ బండ్ మనం బయట కొంటూ ఉన్నాం. ఇక్కడ మన నుంచి ఇక్కడిని తరలించిపోతూ ఉన్నారు. దాని గ్యాస్ ప్రతి ఇక్కడ ఉన్న ఏరియా అందరికి కూడా ఈ పక్కనున్న ఎంపీ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేస్ కానీ అక్కడ ఎంపీ కానీ ఆ విధంగా పార్లమెంట్లో కూడా దెబ్బలాడి మన సోదరుడు ఎలాగ దీని మీద ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ పోరాటానికి మేము కూడా మద్దతు పలుకుతూ ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుపట్ల అందరూ కూడా దీన్ని దత్తత తీసుకోవాలి. కార్డు రూపంగా కానీ ఏదైతే నామరూపంగా బోట్ల రూపంగా ఇస్తున్నారో అలాగే ఇక్కడ యానంలో కానీ ఇక్కడ ఉన్న పక్కన పరిసర అమలాపురం కానీ ఇక్కడ రామచంద్రపురం కానీ ఇక్కడ కాకినాడ కానీ బెల్ట్లో అందరికి కూడా దీన్ని చేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ కూడా ఒక పోర్ట్ తోటి ఖచ్చితంగా కట్టవలసిన బాధ్యత కూడా ఇక్కడ పోర్ట్ ఉంది. ఇది అమలాపురం ఏరియా అయితే ఇక్కడైతే కాకినాడలాగా ఒక పోర్టు దీన్ని నిర్ణయించి దీనికి దగ్గరగా 6,000 నుంచి 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చేయవలసిన బాధ్యత ఉందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెలగపూడి సచివాలయంలో సోమవారం రాష్ట్ర పునర్నిర్మాణంతో పాటు సంక్షేమం అభివృద్ధిపై నిర్వహించిన విస్తృత స్థాయి సమీక్షా సమావేశంలో చంద్రబాబు వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని వ్యక్తపరచగా తన నియోజకవర్గ పరిధిలో డ్రైన్లో గుర్రపు డెక్క తొలగింపుకు కలుపు మందును డ్రోన్స్ ద్వారా చల్లించామని దీనివల్ల మంచి ఫలితాలు వచ్చాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. దీనిపై మంత్రిని చంద్రబాబు ప్రశంసించారు. ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కల డ్రోన్స్ ఉన్నాయండి. వాట్ ఈస్ ది వర్క్ దే ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్? మొన్న కలుపు మందు కొట్టించాం సార్. డ్రైన్స్ మీద ఉన్నటువంటి గుర్రపు డెక్కకి డ్రోన్స్ మీద కొట్టించాం సార్. చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది సార్. అదే మన క్యాన్స్తో స్ప్రే చేయాలంటే ఆ గొట్టు నుంచి ఈ గొట్టు నుంచి కొడుతుంటే కవర్ అయ్యేది కాదు సార్. ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్టివ్గా బాగా పోయింది సార్. మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్. అది No, I am very happy that is where Drones Corporation, everything. Now drones are becoming very big revolution. రాష్ట్రంలో మాలమాదిగలు అన్నదమ్ముల్లా కలిసి ఉండేవారు. ఈరోజు మా జాతులను విడగొట్టే ప్రయత్నంలో భాగంగా
వర్గీకరణ తీర్పు నిలవడం చాలా దురదృష్టకరమని మీడియా సమావేశంలో మాల మహానాయకుడు నల్ల నరసింహమూర్తి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులను అన్యాయం చేసినట్లేనని అన్నారు. దేశంలో 29 రాష్ట్రాల వర్గీకరణ కావాలని అడిగితే 22 రాష్ట్రాలు అందుకు అంగీకరించలేదని, కేవలం మన రాష్ట్ర వర్గీకరణకు కొమ్ము కాసి మాలలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. మాల సోదరుల యొక్క జనాభా 54 లక్షలు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ యొక్క విభజన చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో విభజన చేయడం జరిగింది. ఇప్పుడు కూడా తెలంగాణ విడిపడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఈవేళ మాదిగ సోదరుల యొక్క జనాభా చాలా తక్కువ, మాల సోదరుల యొక్క జనాభా చాలా ఎక్కువ. ఈ రిజర్వేషన్ ఏ రకంగా విభజిస్తారనేటువంటిది కూడా వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా కలిసిమెలిసి ఉండేటటువంటి సామాజిక వర్గంలో కలతలు తీసుకొచ్చి ఇలాంటి ఈ రకమైనటువంటి దురదృష్టకరమైన సంఘటనలు పునరావృతం అవటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా దీనిపై మేము కూలంకుషంగా అన్నీ చర్చించిన తర్వాత దీనిపైన ఉన్నటువంటి ఏదైతే మాల మహానాడు కమిటీ ఉందో ఆ కమిటీ ద్వారా ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏం చేయాలనేది భవిష్యత్ కార్యక్రమాన్ని మరి రూపుదిద్దుకుంటామని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లిలో రైతులు పురుగుల మందు డబ్బాలు చేతుపట్టి ఆందోళన బాటపట్టారు. తమకు రావాల్సిన పంట డబ్బులు దళారులు ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని జిల్లా అధికారులను వీరు డిమాండ్ చేశారు. ఇటీవల పోతేపల్లి ఈస్ట్ ఎడవల్లి గ్రామాలకు చెందిన రైతులు కొందరు దళారుల వద్ద మొక్కజొన్న విత్తనాలు తీసుకున్నారు. అయితే ఎకరానికి 5 నుంచి 6 టన్నులు దిగుబడి వస్తుందని, 80,000కు మించి ఆదాయం వస్తుందని దళారులు చెప్పారని, తీరా పంట కోత సమయానికి దిగుబడి 2 నుంచి 3 టన్నులు మాత్రమే వచ్చిందని, దళారులు తమకు నకిలీ విత్తనాలనిచ్చి మోసం చేశారని ఆరోపించారు. తక్షణమే అధికారులు విచారణ చేసి తమ డబ్బులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యమంటూ పురుగుల మందు డబ్బాలు చేత పట్టుకుని రైతులు ఆందోళన చేశారు. నుంచి ఎంబడ శ్రీనని సలసింతలపూడి నుంచి ఎగ్గిన అబ్బులన్నీ మా ఎడవెల్లి ఆయన ఎగ్గిన చిన్న ఆయన కొడుకు వీళ్ళందరూ వచ్చి మాకు ఎకరానికి 80,000 90,000 చొప్పున 5 టన్నులు 6 టన్నులు మొక్కజొన్న పండిద్దని మాకు చెప్పడం జరిగింది. అది విత్తనం ఏదన్నా తేడా వస్తే ఏంటి మా పరిస్థితి అని అడగగా మీకు ఎకరానికి 80,000 చొప్పున ఇస్తామని వాళ్ళు అన్నారండి. లేదు మాకు ₹1,00,000 ఇవ్వండి అని అన్నామండి. కాదు 80,000 కాడికి ఇస్తాము, ఏదైనా తేడా వస్తే మీరు పెట్టండి, పెడితే మేము ఉన్నాం చూసుకుంటామని మమ్మల్ని నమ్మించి వాళ్ళ సీడ్ మొక్కజొన్న పెట్టించారండి. పెట్టి మేము మార్చి ఏప్రిల్ నెలల్లో మా చేలు ఇరిసి వాళ్ళకి మొక్కజొన్న తూలి అప్పచెప్పామండి. ఇప్పుడు 4 నెలలు అయిపోయింది. 4 నెలలు అయిపోయిన తర్వాత డబ్బులు ఏంటని అడిగితే 50,000 ఇస్తాం 60,000 ఇస్తామని మమ్మల్ని మోసపూరితంగా మోసం చేసి వాళ్ళు డబ్బులు సమాధానం చెప్పకుండా 50,000 కొంతమందికి 40,000 కాడికి కొంతమందికి అలా చేసుకుంటూ వెళ్తున్నారండి. మాకు ఎటువంటి ₹1 కూడా ఇవ్వలేదండి. ఏంటి అని అడిగితే మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ పెడతాం, మీరు ముందు 80,000 కాడికి ఇస్తామన్నారు. 80,000 కాడికి లెక్క చూసి ఇవ్వండి, పక్కన ఆర్గనైజర్ 75,000 కాడికి ఇస్తున్నాడు, అలాగే లెక్క చూసి ఇవ్వండి అని మేము అడిగితే తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ సి పార్థసారథి దంపతులు విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయమునకు విచ్చేయగా డిప్యూటీ కలెక్టర్, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ దంపతులు అమ్మవారిని దర్శనం చేసుకోగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వారు వీరికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదము మరియు చిత్రపటం అందజేశారు. బాపట్ల సూర్యలంక అడవి పంచాయతీలో గత 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీ బీసీలకు స్థిరమైన నివాసం కల్పించాలని జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు బర్రె కోటయ్య కోరారు. సూర్యలంక పంచాయతీ ప్రాంతంలో అనధికార కట్టడాలను తొలగించి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు, పల్లెకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బాపట్ల జిల్లా కలెక్టర్కి పరికోటయ్య వినతిపత్రం సమర్పించారు. నమస్కారం అండి, నా పేరు పర్య కోటయ్య. నేను జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి గత ప్రభుత్వం మరి సూర్యలంక ప్రాంతంలో మా ఎస్టీ కుటుంబాలను రోడ్డును పడేసినవి, మరి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మరి ఈ ప్రభుత్వంలో అయినా సరే మా ఎస్టీలకి సూర్యలంక ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పి నేను జై భీమరావు భారత పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా సూర్యలంక ప్రాంతంలో అనాగరిక కట్టడాలు, అక్రమ కట్టడాలు కడుతున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన వెంటనే స్పందించి
జిల్లా కలెక్టర్ గారైన మరి సారు, అలాగే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కలిసి మరి అక్కడ అక్రమ కట్టడాలపై ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని మా ఎస్సీ ఎస్టీ మరి పిల్లలకు మా దళిత గిరిజనులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి నేను జై భీమ్రావ్ భారత పార్టీ కోరుతున్నాను. అదేవిధంగా అక్కడ కరెంటు సదుపాయం లేదు, వాటర్ సదుపాయం లేదు. తక్షణమే మా గిరిజనులకు వాటర్ సదుపాయం, కరెంటు సదుపాయం కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ నేను జై భీమ్, జై భారత్. బాపట్ల మండలం నందిరాజు తోట గ్రామ పంచాయతీ పరిధిలో గల హోలీ క్రాస్ స్కూల్ ఎదురుగా ఉన్న వసుధ అపార్ట్మెంట్కు సంబంధించిన డ్రైనేజ్ వాటర్ పక్కనే ఉన్న పంట కాలువలోకి పైప్ లైన్ ద్వారా వదులుతున్నారు. దీనివల్ల పంట నాశనం అవుతోంది. ఈ విషయమే స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారు ఆందోళన చేసిన సంబంధిత అపార్ట్మెంట్ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఇటు పంట నాశనంతో పాటు డ్రైనేజీ వలన అంటువ్యాధులు ప్రబలుతున్నాయని, దీనిపై స్థానిక పంచాయతీ చర్యలు తీసుకొని సంబంధిత డ్రైనేజ్ వాటర్ని వేరే చోటుకు మళ్లించాలని, ఇంతకాలం రైతులకు స్థానికులకు ఇబ్బంది కలిగిస్తున్న అపార్ట్మెంట్ యాజమాన్యానికి తగిన అపరాధ రుసుము విధించి చర్యలు తీసుకోవాలని స్థానిక బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజారావు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఈశ్వర్రావు తదితరులు కోరారు. డ్రైనేజ్ వాటర్ కలవటం వల్ల డెంగ్యూ, మలేరియా, కలరా వ్యాధులు వస్తున్నాయి, గతంలో వచ్చినాయి. దీని మీద కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆ యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని ఆ యాజమాన్యానికి జరిమానా విధించి ఆ జరిమానాకు సంబంధించిన సొమ్ము మొత్తం కూడా ఆ పంచాయతీ బడ్జెట్లో వేయమని కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము ఈ విషయం నేను స్పాట్కి వెళ్ళి వీడియో పెడతాం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని నేను బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాను. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకొని ఆ పంట కాలంలోకి డ్రైన్ రాకుండా నివారించాలని కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా ఫిర్యాదుల వేదికకు అధిక సంఖ్యలో ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ డిఆర్ఓ రాజశేఖర్, డిఆర్డీఏ తులసిలు హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరుగుతూనే ఉంది అంటున్న రైతులు. కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలకు ఆనుకొని ఉన్న గచ్చకాయల పరామొగ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డ్రాయింగ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొగ తవ్వుతున్నారు. ఈ గచ్చకాయలు పోరా మొగ తవ్వితే అన్నం పెట్టే రైతుకు నష్టం, మత్స్యకారుడికి లాభం. సుమారు 2000 నుంచి 3000 ఎకరాలకి నష్టం. వ్యవసాయ ఉడుపులు, కొబ్బరి చెట్లు నీట మునిగి పాడవుతాయని తెలిసి కూడా ప్రభుత్వం మొగ తవ్విస్తున్నారని స్థానిక ముమ్మిడివరం మరియు అమలాపురం ఎమ్మెల్యేలకు మంత్రి వాసంశెట్టి సుభాష్కు తెలియజేసిన ఎవరు పట్టించుకోనందున మీడియాతో తమ గోడు వినిపించుకున్నారు. రైతులు అందరం కలిసి 200 మంది 300
పక్క కూడా ఏడుగొట్టు ఆ ఏడుగొట్టు వేసి మాకు తవ్వమని చెప్పాం కలెక్టర్ గారితో. అలాగే అన్నారు కలెక్టర్ గారు. తర్వాత మరి ఎవరో 4 రైతులు పైనుంచి వచ్చారు. పైనుంచి వచ్చి ఇక్కడ ఒక పెసరమేను మాకు కావాలని అనుకుని మరి కలెక్టర్ గారు 200 మందిని పక్కన పెట్టేసేసి మరి తవ్వేయడం జరుగుతుంది. మాకు ఏటుగొట్టు వేసి తవ్వడానికి మాకు ఏం అభ్యంతరం లేదని చెప్పాం. వాళ్ళు ఏటుగొట్టు లేదు ఏం లేదు మొగ తవ్వుతున్నారు. ఇక్కడ 3000 ఎకరం మొత్తం నాశనం అయిపోయింది. కానీ వాళ్ళు ఇష్టం చేస్తా చేయను మరి మా ఎమ్మెల్యే గారికి చెప్పాం, సోదరికి చెప్పాం, అలాగా మినిస్టర్ గారికి కూడా చెప్పాం, ఆయన మన సుభాష్కి చెప్పాం. ఎంతమంది చెప్పినా కూడా దాని గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఇంకా మాకు ఓపు నశించిపోయి గుర్తులేసి కూర్చున్నాం. ఈ కొబ్బరి చెట్లు కానీ భూమి కానీ మొత్తం నాశనం అయిపోయింది. ఉడుకు కూడా మానేసాం మేము. 2000 ఎకరం ఎట్లపోలం గాలిపోలం మండలం మండలం పైన 10 మంది రైతులు అడిగారని చెప్పి మాకు తోవడం జరిగింది. అసలు ట్రైన్ వదిలేసారు. ప్లీజ్ ట్రైన్ తవ్వుతారు. దానికి సరైన పరిష్కారం తీసుకున్నారని దానికి అసలు మరి మళ్ళీ పర్మిషన్ ఎలా తెచ్చుకున్నారో మరి ఏమన్నారో కలెక్టర్ గారు మరి ఎమ్మెల్యే గారు మరి ఏం మాట్లాడారు. మేము అయితే ప్రాబ్లం ఇంకా వెళ్ళడం మానేసి మేము కలిసి ఎమ్మెల్యే గారి దగ్గరికి. నేను ఎమ్మెల్యే గారిని కూడా గట్టిగా క్యాకులేయడం జరిగింది. జగన్ కి ప్రతిపక్ష హోదా డిమాండ్పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి కోర్టు మెట్లెక్కారని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదని, ప్రతిపక్షం ఉందా లేదా అన్నదే కీలకమన్నారు. ముందు దాన్ని రికగ్నైజ్ చేసి ఇవ్వాలి. స్పీకరే ముందు రికగ్నైజ్ చేసి ఇవ్వాలి. ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు. మనం ఏం చేస్తాం? న్యాయస్థానం చెప్పింది. రాజ్యాంగంలో 2 పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎంతమంది ఉన్నారన్నటువంటి, ప్రతిపక్షం ఉందా లేదన్నటువంటిదే ప్రశ్న. వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, ఆటోమేటిక్గా ఇవ్వాలి. అది కాదు అనుకుంటే కోర్టుకి వెళ్ళాలి. కోర్టు ఏం చేస్తుంది అన్నట్టుకుంటే దట్ దెబ్బతుంది కోర్టు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఎక్కడ చూసినా హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసం, నాయకులపై తిరుగుబాటు, అలాగే పార్టీ కార్యాలయాల ధ్వంసం. ఇవాళ హత్య జరిగింది సుబ్బారాయుడు గారు, మొన్న జరిగిన రషీద్. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు పుంకాలుగా వందలాది హత్యలు. మొత్తంగా ఆటవిక అరాచక పాలన కనిపిస్తుంది. నిన్న మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు షెడ్యూల్ కులాల్లోని ఏబిసిడి వర్గీకరణపై రాష్ట్రాలకు ఇచ్చిన అధికారంను అమలు చేయాలని విజయోత్సవ ర్యాలీని ఉత్సాహంతో నిర్వహించారు. నాయకులందరూ కలిసి ఊరేగింపుతో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు, ఎంఎస్పీ నాయకులు, మాదిగ విద్యార్థి సంఘాలు ర్యాలీలో పాల్గొన్నాయి. మండలం అంతా తిరిగి ఎంతో కృషి చేసాం. ఆ ఫలితమే ఈ రోజున మనం చూడగలుగుతున్నాం. అలాగా మనం ఈ ఫలితాన్ని ఇంతటితో ఆపకుండా 1996లో డ్యూటీ ఎంటర్ అయ్యాడు. అప్పటి నుండి 17 సంవత్సరాల్లో ఈ పాలూరు మండలం ప్రతి గ్రామం తిరిగి డాక్టర్ గారు, నేను, ఇందుర్తి బుజ్జి, శ్రీను, రాజు అంతా కలిసి తిరిగి ఈ మొక్క వేసి ఈరోజు ఫలితం అద్దుకునే ఏర్పాటు వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారి లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ ఒక ఏజెంట్ ద్వారా 4 నెలల క్రితం అబుదాబి వెళ్ళింది. అక్కడ అబుదాబికి చెందిన అరబ్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పి గన్నవరానికి చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళినట్లుగా ఆమె తెలిపింది. వెళ్ళిన నాటి నుంచి బాధిత మహిళకు తిండి లేక, నీరు లేక, సరైన వసతులు కల్పించకపోవడంతో అనారోగ్య బారిన పడింది. ఈ నేపథ్యంలో ఆమె సెల్ఫీ వీడియో తీసుకొని తనను రక్షించమని, తనను ఇండియాకు తీసుకురమ్మని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరింది. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా జీతం ఇవ్వడం లేదు, ఇంటి చేసుకొని ఇవ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి
నాకు అసలే ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు ఆగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇమ్మంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు, పంపించమంటే పంపించనంటున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నుంచోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను, ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు అధికారులు స్పందించి నన్ను నరకం నుంచి నన్ను తప్పించి నా బిడ్డల దగ్గరికి నా బాధ దగ్గరికి నన్ను చేర్చండి, నన్ను ఇంటికి చేర్చండి. చాలా 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 నీరసం వచ్చేసి చాలా బాధపడుతున్నాను. నేను అసలు చూడలేదు, నన్ను తీసుకొచ్చినట్టు కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉండలేక ఇంటికి రాలేక ఏం చేయాలో తెలియక చావుకి బ్రతికి మధ్యలో ఉన్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలందరూ సహకరించి సహాయం చేసి ఆదుకోండి ప్లీజ్. ఈ వీడియో చేసిన తర్వాత నేను ఎలా ఉంటానో ఏంటో నాకే తెలీదు. చాలా భయంగా ఉంటుంది ఇక్కడ. అసలు 2 రోజులు కూడా అన్నం పెట్టకు, ఒకసారి చాలా వేదన. దయచేసి సహాయం చేసి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.